అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాణి. ఎస్, ఇక్కడ లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. 90% బ్లడ్ క్లాట్స్కి కారణం ఇన్ఫెక్షన్స్, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ఇక కెమికల్స్, మనం రోజు తినే కెమికల్స్. సో ఈరోజు ఇన్ఫ్లమేషన్ ఎలా అవుతుంది, ముఖ్యంగా చాలామందికి ఏంటంటే ఈ రక్తం గడ్డగట్టడం, ఒక అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ ఫామ్ అవ్వడం నెక్స్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అది. ఆ తర్వాత ఆ ప్లేక్ నుంచే విరిగిపోయి బ్లీడ్ అవ్వడం, రప్చర్ అయ్యి ఆ తర్వాత పూర్తిగా మూసుకుపోవడం. అన్ని చోట్లలో, బాడీలో అన్ని చోట్లలో, అన్ని ఆర్గన్స్, కళ్ళు, చెవులు, ముక్కు, బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, అన్ని చోట్ల సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ అనే పదానికి వస్తే 80 to 85% ఈ క్లాట్స్కి కారణం వైరస్. ఫస్ట్ వన్, వైరస్ మొత్తం కూడా క్లాట్స్ ఫామ్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడొచ్చు, ఒక పొరలాగా ఎండోథీలియల్ సెల్స్ని అటాక్ చేస్తుంది ఇది వైరస్. ఎన్ని వైరస్ ఉంటుంది? కొన్ని కోట్లలో, లక్షల కోట్లలో వైరస్ అనేది ఉంటుంది. సెల్స్ కొన్ని కోట్లలో ఉంటే లక్షల కోట్లలో, వేల కోట్లలో వైరస్ అనేది బాడీలో ఎంటర్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఎక్కడ అవుతుంది? ఈ ఎండోథీలియల్ సెల్స్ ఏదైతే ఉందో ఆ ఇంట్లోకి పోయి అక్కడున్న పదార్థము, ప్రోటీను, లిపిడ్ అన్నీ తీసుకొని మొత్తం కూడా నాశనం చేస్తుంది, డ్యామేజెస్. ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే ఎలా అయితే డ్యామేజ్ చేస్తుందో చుట్టుపక్కల ప్రాంతము, ఆ బ్లడ్ వెసిల్ లోపలే ఎండోథీలియంని కూడా రప్చర్ చేస్తుంది. సో ఎన్ని రోజులు ఫీవర్ ఉంటే అన్ని రోజులు లోపల ఈ వైరస్ ఈ బ్లడ్ సెల్స్ని అటాక్ చేయడం, ఈ ఎపిథీలియల్ సెల్స్ని అటాక్ చేయడం వల్ల పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. ఎంతవరకు అవుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. బట్ ఎన్ని రోజులు ఫీవర్ అనేది, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అన్ని రోజులు డ్యామేజ్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్న వయసులో చిన్న చిన్న పాపలు, పుట్టిన పాపల నుంచి చచ్చిపోయే వరకు ఈ విధంగా వైరస్ అనేది అటాక్ చేయడం, ఎండోథీలియంని డ్యామేజ్ చేయడం, అక్కడ క్లాట్స్ లాగా ఫామ్ అవ్వడం, చిన్న చిన్న క్లాట్స్ లాగా ఫామ్ అవ్వడం. ఆ పుండు ఏదైతే పుండు అంటున్నాను, దట్ ఈజ్ ద ఇంజురీ అన్నట్టు. ఆ ఇంజురీ జరిగినప్పుడు వాస్తవానికి నేను ఒక చిన్న అది చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు క్లాట్స్ ఫామ్ అవుతుంటాయి. ఎస్, ఈ క్లాట్స్ అనేది ఎక్కడెక్కడ ఫామ్ అవుతున్నాయి? బ్లడ్లో ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఇంజురీ అయింది, ఒక క్లాట్ ఫామ్ అయింది, అంతే కదా. నెక్స్ట్ స్టేజ్లో ఏదైతే ఇంజురీ అయిన తర్వాత పుండు, మనకు చేతి మీద పుండు అయింది, అదే పుండుని మనం నీళ్ళలో పెట్టినాం, నీళ్ళలో పెడుతూనే ఉన్నాము, అలానే చేస్తూనే ఉన్నాం, పుండు మానట్లేదు. అలానే ఈ బ్లడ్ వెసల్ లోపల కూడా ఆ పుండు అనేది మానాలంటే లివర్ మంచిగా ఉండాలి, క్లాట్స్ని రిమూవ్ చేసే విధంగా. లివర్ చెడిపోతుంది, ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్లో చాలా మంది, అన్ని కేసెస్లో కూడా లివర్ ఎంజైమ్స్ అన్నీ ఎలివేట్ అవుతాయి, లివర్ పారామీటర్స్ ఎలివేట్ అవుతాయి, ప్రోటీన్ డిస్ట్రాయ్ అవుతుంది, ఆల్బుమిన్, గ్లోబులిన్ అనేది తగ్గిపోతుంది. సో రిపేర్ మెకానిజం అనేది ఒక 10 నుంచి 15 రోజుల వరకు, 20 రోజులు, నెల రోజుల వరకు. సో అక్కడ రిపేర్ అనేది కాదు, అవ్వచ్చు తర్వాత, కానీ ఈలోగానే ఒక క్లాట్ ఫామ్ అయిపోతుంది. దీనివల్ల ఈ ప్లేట్లెట్స్ అనేది పోయి ఒక ప్లగ్ లాగా ఫామ్ అవుతుంటాయి, అక్కడ పోయి ఆగిపోతాయి. ఆ తర్వాత ప్లేట్లెట్స్ అక్కడే ఉండిపోలేవు. సో దాని చుట్టూ మళ్ళీ న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఇవన్నీ ఫాగోసైట్స్ అన్నీ కూడా జమ అయితే అక్కడ ఉంటాయి. ఆ తర్వాత ఫామ్ అయ్యే ఒక మెష్ తయారవుతుంది, అదే ఫైబ్రిన్ మెష్ అంటారు. ఎందుకు ఆ ఫైబ్రిన్ మెష్ అన్నిటినీ కలిపి ఒక దగ్గర ఉంచినాయి? ఇది క్లాట్. ఇది క్లాట్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుందంటే బాడీ మొత్తంలో ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు, ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు.
అది ఆన్సర్. చెప్పాను కదా, పై నుంచి కింది వరకు ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయో, బోన్స్, స్కిన్, అన్ని చోట్ల కూడా క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. ఇది క్లాట్స్ అయితే అక్కడక్కడ మూసేసినాయి, సీల్ చేసేసినాయి, కానీ పచ్చిగా ఉంటుంది. అక్కడ డ్యామేజ్ అనేది జరిగిపోయింది. దీనివల్ల వైరస్ 85% వైరస్, వ్యాధుల్లో కూడా మనం చూసినట్టయితే 85% వైరస్ మనకు అటాక్ అవుతుంది. 15%, 10-15% మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. మిగతాని కూడా 85%, అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి 100 సార్లు జ్వరం వస్తే ఆ 100లో 85 సార్లు వైరల్ ఇన్ఫెక్షనే. దాంట్లో మొదటి నుంచి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. కామన్ కోల్డ్ అంటాం, ఇన్ఫ్లుయెంజా వైరస్, సీజనల్ వైరస్ వస్తూనే ఉంటుంది, జ్వరం వస్తుంది, తీవ్రత తగ్గిపోతుంది. కానీ జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటారు దాన్ని. అంటే ఈ వైరస్ అనేది కొన్ని కోట్లలో మీ లోపల డిస్ట్రాయ్ చేస్తుంది. మన డాక్టర్స్ ఒకటే చెప్తారు, ఏమి కాదు పోండి, 5 రోజులు జ్వరం ఉంటుంది పోతుంది. కానీ 5 రోజుల తర్వాతనే ఇదంతా డ్యామేజ్ అయిన క్లాట్స్ ఫామ్ అయిపోయి, లివర్ మంచిగా ఉంది, క్లాట్స్ని డిజాల్వ్ చేస్తుంది, లివర్ కూడా ఆ టైంలో డ్యామేజ్ అవుతుంది. సో ఒక 60% మేల్ అవ్వచ్చు, 40% అయితే డ్యామేజ్ అయింది. ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్స్కి అలా డ్యామేజ్ అవ్వుకుంటూ వస్తుంటే ఈ క్లాట్ కాస్త ప్లేక్ లాగా మారిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక పైప్ లోపలని ఈ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ మూవ్ అవుతుంటాయి, బ్లడ్ సెల్స్ అన్నీ. ఆ ఫ్యాట్ అనేది అక్కడ పోయి వండిపోవడం జరుగుతుంది ఆ క్లాట్ పైన. ఆ తర్వాత సెల్స్ అన్నీ కూడా జమ అయిపోయి కాల్షియము, ఎక్స్ట్రా కాల్షియం, మన తినే కాల్షియం ఇస్తారు కదా, అది కూడా అక్కడ పోయి జమ అయిపోతుంది. అందుకే కాల్షియం అనేది ఎక్కువ ఉండడం వల్ల గట్టిగా అయిపోతుంది. దాన్ని ప్లేక్ అంటాం. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఇన్ఫ్లమేషన్, క్లాట్ ఫామ్ అవ్వడం. సెకండ్ స్టేజ్లో అది ప్లేక్గా మారడం. దాని కింద పొర ఏదైతే ఎండోథీలియం అంటున్నానో అటుపక్కల దాని నుంచి ఈ స్ట్రీక్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది జమ అయిపోయి ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. అది 20%, 30% నుంచి 40% క్రమేణా గ్రోత్ అవ్వచ్చు. అంటే ఒక క్లాట్ పై నుంచి ఇలా పెరగడం. సరే, ఇక్కడ వరకు వచ్చినాం. ఈ ఇన్ఫ్లమేషన్, వైరస్ అనేది ముఖ్యంగా మెయిన్. రెండో కారణం బ్యాక్టీరియా. అది లోకలైజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఊపిరితిత్తులు ట్యూబర్క్లోసిస్ ఉంది, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చింది, లోకల్ ట్యూబర్క్లోసిస్, అక్కడ బ్యాక్టీరియా అనేది డెవలప్ అయ్యి ఒక లోబు, అంటే ఒక భాగము అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం, అక్కడ ఇదే విధంగా క్లాట్స్ ఫామ్ అవుతాయి. అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్, ఒక కేసుకి నేను 15,000 డైమర్ చూశాను. నేను చెప్పాను ఇన్ఫెక్షన్ ఉంది, మొత్తం ప్రొఫైల్ అంతా చేయించితే ట్యూబర్క్లోసిస్ అబ్డామిన్ వచ్చింది. అంటే అబ్డామిన్లో కూడా అది కావచ్చు. ఇన్ఫ్లమేషన్, ఐటిఐఎస్ అనేది పదం లాస్ట్లో ఉంటే ఏదో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అంటే గడ్డ కట్టడం. సో ఇక్కడ ఏదైతే ఉందో బ్యాక్టీరియల్ 10-15%, అది టాన్సిలైటిస్ కావచ్చు, లేకుంటే ఫెరెంజైటిస్, ఎడినైటిస్ కావచ్చు, ఇలా అన్ని ఫెరెంజైటిస్ కావచ్చు, యూసోఫైజైటిస్, ఇలా కొన్ని చాలా ఇన్ఫెక్షన్స్ కూడా రావడం జరుగుతుంది బ్యాక్టీరియల్ వల్ల. అది లిమిటెడ్ టు ఒకటి ఉంటుంది. దెబ్బ తాకింది, చీము వచ్చింది, అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ కామన్. చీము వస్తుంది, అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. పుండు మానట్లేదు, అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వీక్ అయిపోయిన మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ప్రోటీన్స్ అనేది, ఫ్యాట్స్ అనేది అన్నీ కూడా డిస్ట్రాయ్ అయినప్పుడు ఇంకో శత్రువు అనేది ఈ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా రావడం జరుగుతుంది. తరువాత మనం కరోనా టైంలో ఒకటే చూసాం, మ్యూకార్మైకోసిస్. ఏం అసలు స్క్రిప్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి చేయండి, మీరు ఎక్కడైనా పెట్టినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే కింది భాగం అంతా కుళ్ళిపోతుంది,
అదేవిధంగా ఇక్కడ మ్యాక్సిలరీ ఆర్టరీకి బ్లడ్ సప్లై అనేది ఆగిపోవడం వల్ల, బికాస్ లోకల్గానే ఈ వైరస్ ఎక్కువ మల్టిప్లై అయిపోయి లంగ్స్కి ఆ తర్వాత బ్లడ్లోకి వెళ్ళిపోవడం వల్ల ఇంకెక్కువ అన్ని చోట్ల డ్యామేజ్ అవుతుంది. అక్కడ కూడా మ్యూకార్మైకోసిస్కి కారణం బ్లడ్ సప్లై లేకపోవడం. మిగతా భాగం అంతా కూడా కుళ్ళిపోయినప్పుడు స్కావెంజర్స్ అంటారు, ఆపర్చునిటీకి ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తుంటాయి. దాంట్లోనే ఈ ఫంగస్ అనేది బయట నుంచి రావడం, ఆక్సిజన్ మాస్క్ నుంచి రావడం జరుగుతుంది. ఇది ఆన్సర్. మ్యూకార్మైకోసిస్ వచ్చేసింది అనేది అది పెట్టేసి దానికి ఒక డ్రగ్స్. నెక్స్ట్ దాంట్లో చెప్తాను ఆ డ్రగ్స్ హీరోస్ ఎవరో ఏంటో ఏ విధంగా ఏంటి అసలు ఇప్పటి వరకు ఇన్ఫ్లమేషన్, ఐటిస్ మొత్తం ఈ ఇన్ఫ్లమేషన్ అనేది వైరస్ ముఖ్య పాత్ర 85%. ఈ మందులు లేవు, ఇన్ఫ్లుయెంజాకి లేదు, కోవిడ్కి లేదు, డెంగ్యూకి లేదు, చికెన్ గున్యాకి లేదు, నిప్పాకి లేదు, ఇంకొక దానికి లేదు, రానివ్వను ఫస్ట్. అది నేను అన్నిటికీ వైరస్కి మందులునే అంటాను. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉంది, ఈ ఇన్ఫ్లుయెంజా ఉంది, కామన్ కోల్డ్కి అంటే దానికి కూడా ఉంది, కోవిడ్కి ఉంది, డెంగ్యూకి ఉంది, చికెన్ గున్యాకి. నేను చేసే యుద్ధంలో వైరస్తో యుద్ధం చేస్తాను, మూర్ఖులతో చేయను నేను. ఈ దరిద్రులతో నాకు సంబంధం లేదు. నేను వైరస్ని చంపాలనే ఉద్దేశం నాకు. ఒక్కసారి వైరస్ని చంపినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ అనేది అయిపోతుంది. సో వైరస్ని చంపడం ముఖ్యం అనేది నేర్చుకోండి ఫస్ట్. లక్షలు పెట్టుకొని ఇన్ఫ్లమేషన్ తెచ్చుకొని ఆ తర్వాత హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ అన్నీ తెచ్చుకొని ఇప్పటి వరకు ఉన్నారు ప్రజలు. అంటే దాని అర్థం ఏంది? వైరస్ని చంపడం నేర్చుకోవాలి ఫస్ట్. అది చంపినప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ముఖ్యంగా నేను ట్రీట్ చేసే కేసెస్లో హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి, హెచ్ఐవి, ఇవైతే డిఎన్ఏ వైరస్, సైటోమెగాలో వైరస్, ఇవన్నీ కూడా బాడీలో ఉండిపోతుంది. ఈ మిగతా వైరస్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోతాయి. ఆర్ఎన్ఏ వైరస్ 5 to 6 days or 10 days, 15 days, కోవిడ్లో అయితే 15 days. సో ఇలా 15 రోజుల పాటు వాళ్ళు ఇన్ఫెక్షన్లో ఉంటారు, తర్వాత తగ్గిపోతుంటుంది. లివర్ కొద్దిగా మంచిగా అయిన తర్వాత దెన్ అగైన్ దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతే ఉందో హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, వైరస్ని చంపకపోతే మాత్రం వాళ్ళలో నిత్యము రోజు వైరస్ పుట్టుకొస్తూనే ఉంటుంది, ఈ బ్లడ్ వెజల్ డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. ఒక సమస్య నుంచి ఇంకో సమస్య నుంచి హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇలా నడుచుకుంటూ అన్నీ కూడా కవర్ చేస్తూ అలా చాలామందికి అవుతుంటాయి. నేను ట్రీట్ చేసే ప్రతి కేసులో కూడా డైమర్ నాకు ముఖ్య పాత్రగా ఉంటుంది. డైమర్ అనేది ఒక క్లాట్ ఇంత ఫామ్ అవుతూనే ఉంది. ఆ క్లాట్ని రిలీజ్ చేసేది ఫైబ్రిన్ చెప్పాను కదా, ఆ రిలీజ్ అవుతుంది. ప్లాస్మిన్ అనే లివర్ ఎంజైమ్, లివర్ ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ చేస్తుంది ప్లాస్మిన్ జోన్ నుంచి ప్లాస్మిన్. అది ఈ ఫైబ్రిన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అది నార్మల్ మెకానిజం, సహజంగానే మన బాడీలో ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ డ్యామేజ్ అయిపోయి క్లాట్స్ ఫామ్ అయిపోయి ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ ఫామ్ అయి ఉన్నదో అలాంటి సమయంలో ఈ ఫైబ్రిన్ మెల్లిమెల్లిగా కొద్ది ఎక్కువ క్లాట్స్ ఉండడం వల్ల ఎక్కువ డైమర్ లెవెల్ వస్తుంది. డైమర్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ద క్లాట్స్ అనొచ్చు. 500 ఉంటే నార్మలే కదా అని చెప్పాలంటే 200 కన్నా బిలో ఉంటే యు ఆర్ సేఫ్. 200 కన్నా పైన ఉంటే అన్సేఫ్. దెన్ థింక్ ఫర్ ది క్లాట్ డిజాల్వింగ్ మెడిసిన్స్. ఆస్పిరినో, స్టాటినో ఇవన్నీ కాదు, ఇది మరో ప్రపంచం. నేను క్రియేట్ చేసిన మందులు మరో ప్రపంచం అంటున్నా. ఆధునికత, ఏఐని మీరు చూస్తారు, ఇప్పుడు చూస్తున్నది వసంత్ ఇంటెలిజెన్స్. అందుకే అంటున్నాను, మందులు లేవని వాడు అంటున్నాడు, మందులు ఉన్నాయని నేను అంటున్నాను. ఇక వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అదేవిధంగా ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా కూడా రావచ్చు, దాన్ని కూడా ట్రీట్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం చూసింది ఫస్ట్ స్టేజ్లో వైరస్ అనేది చేసింది, ఇన్ఫ్లమేషన్ చేసింది,
ఎథెరోస్క్లెరోసిస్ వరకు వచ్చింది. ఇప్పుడు మహామేధావులు ప్రపంచంలో ఈరోజు WHO కానీ, ICMR కానీ, ఎయిమ్స్ కానీ, ఇక రాజకీయ నాయకులు, మన పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు రోజు వచ్చేది చెప్పేది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఒక శత్రువు, దాన్ని తగ్గించకపోతే నువ్వు చస్తావు. బా, ఏ భారీ భారీ డైలాగులు. అసలు ఈ మూర్ఖులకు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్పాలి. కొలెస్ట్రాల్ LDL డ్యామేజ్ అయింది, అక్కడ పోయి డిపాజిట్ అయితే కొలెస్ట్రాల్ యూజ్ చేసి మీరు మెడిసిన్ స్టాటిన్స్ అవుతున్నాయి 20% పనిచేస్తాయట. కొట్టుకో, గూగుల్లో కొట్టుకో, ఏఐలో కొట్టుకో, చెప్తుంది, అది చెప్తుంది, ఇస్తుంది, రిపోర్ట్ ఇస్తుంది. బట్ ఈ హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయదు. మీకు తెలిసి ఇవన్నీ ఆస్పిరిన్, క్లోపిటోగ్రిల్, ఇంకొకటి పెట్టిన తర్వాత కూడా ఫస్ట్ స్టంట్ అయిపోతుంది, సెకండ్ స్టంట్ అవుతుంది, థర్డ్ యాంజియోప్లాస్టీ అవుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ బైపాస్ కూడా అయిపోతుంది. ఇక వాళ్ళు అలాంటి స్టేజ్కి పోయిన తర్వాత అప్పుడు కూడా లాగాలంటే చనిపోతారు, లేకుంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం. ఇక తెలిసిందే, ఒక్కసారి కాలు చేయి పడిపోతాయి, మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే నెక్స్ట్ స్టేజ్లో ఎథెరోస్క్లెరోసిస్ ఏ విధంగా జరుగుతుంది, ఏ మెడిసిన్స్ వాడుతుంటారో, ఏ విధమైన రిజల్ట్స్ వచ్చినాయి, ఏ విధమైన హానికరంగా కూడా ఉంటుంది, అలాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎథెరోస్క్లెరోసిస్ మీద క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఓన్లీ ఇన్ఫ్లమేషన్, ఇక్కడ వైరస్ అనేది చేసింది, బ్యాక్టీరియా లోకలైజ్డ్గా ఒక ప్రాంతం లంగ్స్, లివరో, ఇంకొక చోట. మిగతా 10%, 85% ఇన్ఫ్లమేషన్ ట్రీట్ చేసే ఏకైక డాక్టర్ని నేనే. రెండోది అంటే చాలా మటుకు రోగాలకు కూడా వైరస్ కాదు. రెండవది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏ డాక్టర్ అయినా ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఆధారితంగా ఉంటాయి. యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు తగ్గిపోతుంది. దాట్స్ గుడ్. నా చేతిలో లేదని కాదు, నా చేతిలో కూడా ఉంది, బట్ లెట్ దెమ్ ట్రీట్. మూడవది అతి ముఖ్యమైనది ఫస్ట్ వైరస్, బ్యాక్టీరియా. రెండవది మూడవది కెమికల్స్. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ రాకుండా తెలియకుండానే వస్తుంటుంది, పోతుంటుంది మనకు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కానీ ఇలాంటి ఇంజరీస్ జరిగినప్పుడు మెల్లగా వైరస్ వచ్చింది, అటాక్ చేస్తుంది, వెళ్ళింది. పుండు మీద కారం చల్లినట్టు రోజు మనం తినే ఫుడ్ స్టార్టింగ్ చెప్తారు, టూత్పేస్ట్తో స్టార్ట్ అవుతుంది. దాంట్లో కెమికల్, సబ్బు కెమికల్, ఫేస్ వాష్, ఇవన్నీ కూడా కెమికల్స్. కొంచెం ఎక్కువ కాదు, కొంచెం మీ బాడీలో ఎంటర్ అవుతుంటాయి. ఇన్ఫ్లమేషన్ అనేది ఎందుకు ఈ పదం యూజ్ చేస్తున్నానంటే, మీరు సపోజ్ ఒక హైలీ కాన్సన్ట్రేటెడ్ సబ్స్టెన్స్ ఏది పెట్టినా మంటలేస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ జరుగుతుందని అర్థం. అక్కడ చల్లగా అవుతుంది అంటే ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. మన న్యాచురల్ బాడీకి న్యాచురల్ సబ్స్టెన్స్ సూట్ అవుతాయి, ఆ న్యాచురల్ సబ్స్టెన్స్ తోటి మనం వెళ్ళాలి. కానీ అన్యాచురల్ సబ్స్టెన్స్, ఇక మనము ముఖానికి ఫేర్ అండ్ లవ్లీయో, ఫేర్ వేరో ఇవన్నీ పెడుతూ ఉంటారు, అది ఒక సబ్స్టెన్స్. ఇంకా కోటింగ్లు వేసుకునే వాళ్ళు ఉంటారు, అది కెమికల్ సబ్స్టెన్స్. నెక్స్ట్ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తాం, ఆయిల్ ఫస్ట్ వేస్తారు, కుకింగ్లో నేను వెళ్తాను. ఆయిల్, దాంట్లో కెమికల్స్, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆయిల్స్ అనేది కాదు ఇవి. మీరు వాడుతున్న, ఇప్పుడు బయట వాడుతున్న ఏదైతే ఆయిల్స్ ఉన్నాయో ఆయిల్ కాదు, ఇట్స్ ఎ ఫ్లేవర్డ్ రిఫైన్డ్ ఆయిల్. అంటే రిఫైన్డ్ అంటున్నారు కదా, ఇది ఆయిలే కదా అని. ఇది ఏ ఆయిల్ నుంచి అయినా తీసుకొచ్చి దాన్ని మొత్తం శుద్ధిపరిచి దాన్ని ఒక ఎసెన్స్ అనేది పెట్టేసి, లేకుంటే ఓ 20% 30% గ్రౌండ్నట్ లేకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ కలిపి అది ఇచ్చేది ఆయిల్, వాసన వేయడానికి. సో ఆ 300 రూపాయలు ఖర్చు అయ్యే 1 లీటర్ ఆయిల్కి మనకు 120-130కి ఇస్తున్నారు. అది ఆయిల్ చాలా డేంజరస్.
కాటన్ సీడ్ ఆయిల్ 70 రూపాయలకు వస్తుంది. దాంట్లో ఇంకో 10 రూపాయలు యాడ్ చేసి ఫ్లేవర్ యాడ్ చేస్తే 80 రూపాయలకు వస్తుంది. ప్యాకింగ్ ఎక్సెట్రా ఇవి అడ్వర్టైజ్మెంట్ ఇంకో 40 రూపాయలు. ఓవర్ కాటన్ సీడ్ ఆయిల్ అన్న దాన్ని కొన్నిటిని ఎవరైతే చేస్తున్నారు ప్రాసెసింగ్ అదంతా కూడా ఆయిల్ కల్తీ, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు పాడు కాకుండా. రెండోది మనం యూజ్ చేసే కారం బయట నుంచి తీసుకొచ్చిన కెమికల్ యాడెడ్ కొన్ని ఉంటాయి. పసుపు అని అడల్టరేట్ ఉంటుంది. ఆ తర్వాత మిగతా ఏదైతే ఉన్నాయో ఉప్పు, న్యాచురల్ ఉప్పు చాలా కాస్ట్లీ. ఒక్కసారి నేను దీని గురించి మాట్లాడతాను. అయోడైడ్ ఉప్పు అనేది చాలా చీప్. అంటే వాళ్ళు ప్రాసెసింగ్ చేసి అన్నీ చేసి దాంట్లో అయోడిన్ అనేది కూడా ఒక సబ్స్టెన్స్ ఎక్సెస్ మోతాదులో యూజ్ చేసినట్టయితే థైరాయిడ్ సమస్యలు అండ్ బ్రెయిన్కి సంబంధించిన చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. కారం, ఉప్పు, ఇక అల్లము, పసుపు ఇవన్నీ కూడా అది. ఇక కూరగాయలకు వస్తే దాంట్లో మిక్స్ చేసేటి టమాటోస్ కానీ దాని మీద కెమికల్స్, పురుగు మందులు, పురుగు మీద వేస్తే చచ్చిపోయే మందు, ఇట్లా పురుగు మీద వేస్తే చచ్చిపోతుంది. అదే పురుగుల మందు ఆకుల పైన ఇవన్నిటిపైన ఉన్నప్పుడు అలాంటి సబ్స్టెన్స్ ఏ బాడీ అయినా తీసుకుంటుంది, మన బాడీ కూడా తీసుకుంటుంది. కొంచెం పాయిజన్ లోపలికి వెళ్తుంది బయట నుంచి. అలానే ఈ ఫ్రూట్స్లో కూడా లేకుండా వెజిటేబుల్స్లో కూడా లోపలికి వెళ్తుంది అలాంటి సబ్స్టెన్స్. కూరగాయలు, చికెన్లో మీకు తెలుసు ఎన్నో రకాలుగా స్టెరాయిడ్స్ ఇస్తుంటారు. మూడోది ఇక్కడ దీంట్లో ఇవన్నీ కూడా దీనిలో కెమికల్స్ అనేది యాడ్ అయ్యి మనకి వెళ్తుంది. ఇక పాలు, ఇప్పుడు 50% పాల మన ప్రొడక్షన్ 50%, 100 కాదు. మిగతా పాలు ఏదో ఒకటి ఏదో ఒకటి యాడ్ చేసో పౌడర్ లేకుంటే ఏదో ఒకటి యాడ్ చేసి ఈరోజు కల్తీ పాలు తాగడం వల్ల కూడా లోపలికి వెళ్తే ఆ కెమికల్స్, యూరియా అని చూసాను నేను ఎక్కడో వీడియోస్లో. ఆ యూరియా వెళ్ళినప్పుడు ఈ మొత్తం కూడా కడుపు నుంచి కింది వరకు అంతా కూడా లాగేసుకుంటుంది. లివర్ అనేది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి ఇక్కడ కెమికల్స్ ఇవన్నీ కూడా. సో ఇక పిజ్జా, బర్గర్, మనకు సూపర్ మార్కెట్కి వెళ్ళంగానే సూపర్గా కనిపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్, కెమికల్లీ యాడెడ్ ప్రాసెస్డ్ ఫుడ్. ప్రతిదీ కూడా షుగర్, తర్వాత ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, ఎవ్రీథింగ్. ఒక పన్నీర్ కూడా ఈ మధ్య కల్తీ చేసి సింథటిక్ పన్నీర్ తయారు చేస్తుంది. అంటే ప్రతి కెమికల్ మన బాడీలోకి ఎంటర్ అయ్యేది కొంచెం కొంచెం ఇన్ఫ్లమేషన్ చేస్తుంది. ఇది కెమికల్స్ అని పదానికి అర్థం. అంటే ఇన్ఫ్లమేషన్ కెమికల్స్ చేస్తాయి. పొల్యూషన్ ఫస్ట్ ఫుడ్లో నుంచి వెళ్దాం. ఇప్పుడు ఈ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అంతా కూడా డ్యామేజ్. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్, మిగతా అన్ని కూడా. ఆల్కహాల్ మర్చిపోయాను. ఆల్కహాల్ డైలీ ఇరిటేషన్ చేస్తూనే ఉంటుంది. సో లివర్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. సో ద నెక్స్ట్ స్టెప్ ఇస్ దే ల్యాండ్ ఇన్ ద హాస్పిటల్, స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. అలా జరుగుతుంటుంది. అంటే ఫుడ్లో ఏది కానీ ప్రాసెస్డ్ చేసి దాన్ని స్టోర్ చేసి ప్రిజర్వేటివ్స్ ఏదైతే యాడ్ చేస్తారో, లేకుంటే దానికి టేస్టింగ్ అడిటివ్ యాడ్ చేస్తున్నారో, దానికి కలర్స్ యాడ్ చేస్తున్నారో, ప్రతిదీ కూడా ఇన్ఫ్లమేషన్ చేస్తుంది. రోజు మనం తినే ఫుడ్లో ఇన్ఫ్లమేషన్ అనే పదం రోజు నిత్యం జరుగుతూనే ఉంది. సో యు ఆర్ డ్యామేజింగ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విత్ ద ఫుడ్ అని చెప్పచ్చు. అందుకే రాతి మానవుడు ఏదైతే తిన్నాడో అది ఉత్తమమైంది. కానీ ఇప్పుడు తినేది బతకనికి తింటలేరు, తినడానికి బతికినట్టు ఉంటున్నారు. అదే నేను చెప్తున్నాను. ఇక చాలామంది మనం చూస్తుంటాము సూసైడల్గా ఏదో ఒకటి తాగడం, పాయిజనస్ థింగ్స్. అది కూడా కెమికల్ రియాక్షన్. ఒక
హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే మనం ఇంట్లో వాడే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే పోస్తామో, లేకుంటే డొమాక్సో, లేకుంటే అది తాగినట్టయితే మొత్తం పైనుంచి కింది వరకు ఇన్ఫ్లమేషన్ పాడైపోతుంది. అక్కడ లంగ్స్, ఈసోఫేగస్, స్టమక్ అంతా కూడా డిస్ట్రాయ్ అవుతుంది. వాళ్ళకు రిసెక్ట్ చేసి పైన అటాక్ చేసి పెడతారు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఇక పాయిజనస్, ఇన్సెక్టిసైడ్ పాయిజనస్ అవన్నీ కూడా క్లాట్స్ ఫామ్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ చేస్తుంది, క్లాట్ ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కెమికల్స్. మీరు చూసారు కదా, ఇప్పుడు వైరస్ చేసింది 85%, బ్యాక్టీరియా చేసింది 10 to 12, 13% అనొచ్చు, 12%. ఇంకో 5% ఏదైతే ఉందో మనం రోజు వాడే కెమికల్స్, పాయిజనస్ ఫుడ్స్. ఇక వాటర్లో కూడా వాటర్ బాటిల్ పట్టుకుంటున్నామా, ఆ వాటర్ బాటిల్ కొంటున్నామా, ఎవడు లోపల ఉన్నదంతా క్లీన్ చేయడు. అలానే ఆడ తయారైపోతాం ప్లాస్టిక్ బాటిల్, దాంట్లో నింపుతాడు, ప్యాకింగ్ చేస్తాడు, అమ్మేస్తాడు. అందుకోసం ఎవరు టెస్ట్ చేయరు కూడా. టెస్ట్ చేస్తే ఆ కంపెనీ మూసుకుపోతుంది. సో టెస్ట్ చేయరు. కార్బన్ పార్టికల్స్ అనేది మనం తాగేస్తుంటాం. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ కూడా. వాటర్ పొల్యూషన్లో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఒక ఫార్మాసిటికల్ కంపెనీ మనము ఈ మధ్యలో చూసినాము, పార్థసారథి హెట్రో ఫార్మసీ అనేది ఒకటి ఉన్నది. దాని నుంచి చెరువు మొత్తం కూడా కలుషితమైన వాటర్, ఇవి దీనికోసం సపరేట్ వీడియోస్, కలుషితమైన వాటర్. దాంట్లో చేపలు అనేది అక్కడ స్టార్టింగ్ స్టేజ్లో బతకలేవు, చచ్చిపోయినాయి. సెకండ్ స్టేజ్ పోయినప్పుడు కొన్ని బతికున్నాయి, ఎందుకంటే కొంచెం వాటర్ బాగానే ఉండి బతికింది. ఇక మూడో స్టేజ్ పోయేసరికి కొన్ని చచ్చుకుంటూ పోతున్నాయి, తగ్గుతూ ఉన్నాయి. అలా మొత్తం కూడా కంటామినేటెడ్ వాటర్ ఏదైతుందో కెమికల్స్, ఈ మినరల్స్, లెడ్, మెర్క్యూరీ, ఇవన్నీ కూడా హ్యూమన్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా సర్వనాశనం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ద్వారానే ఈరోజు హార్ట్ అటాక్స్. అందుకే అంటున్నాను, ముఖ్యంగా వైరస్. సో ఈ ఇన్ఫ్లమేషన్ స్టార్టింగ్ ప్రొసీజర్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ప్రతిదీ కూడా స్టెప్స్ ఏదైతే ఉన్నాయో, ఫుడ్ మనం తీసుకునే విషయం ఉంది, దాంట్లో ఫుడ్లో కూడా విషయం ఉంది. సెకండ్ స్టేజ్లో ఇంకొకటి ఏంటంటే, చాలామంది డయాబెటీస్లో ఇలాంటి సమస్య ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. కారణం హై షుగర్స్, హై ఇన్ఫెక్షన్ రేట్స్. హై షుగర్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, హై ఇన్ఫెక్షన్ రేట్, ఇన్ఫ్లమేషన్ కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు ఈజీగా ఈ వైరస్ అటాక్ అవ్వడం, ఈ బ్యాక్టీరియా అటాక్ అవ్వడం, ఈ ఫంగస్ అటాక్ అవ్వడం, ప్రోటోజోస్ అటాక్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఇక్కడ నుంచి, ఈ ఇన్ఫ్లమేషన్ నుంచి నెక్స్ట్ సర్జరీ. ఇప్పుడు చెప్పాను కదా, యూసోఫేజియాటిస్ పాడైందండి, ఇది కట్ చేసేసి మీద పెట్టాలి, ఎందుకంటే సర్జికల్ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. అపెండిసైటిస్ అనే ఇన్ఫెక్షన్, ఐటిస్ అంటేనే ఇన్ఫెక్షన్, అది కూడా కట్ చేయాలని తీసేయాలి. ఇప్పుడు ఈ క్లాట్స్ అనేది ఇంటెస్టైన్లో ఫామ్ అయిపోయినాయి. కరోనా టైంలో చాలా కేసెస్ ఇంటెస్టైన్, మీసెంట్రిక్ ఆర్టరీలో జమ్ అయిపోయి అక్కడ అంత బ్లడ్ సర్క్యులేషన్ రాకుండా గ్యాంగ్రీన్ అనేది కూలిపోవడం వల్ల 2 ప్లేసెస్లో కట్ చేసేసి ఉంటుంది. ఇక మిగతా ఏదైతే ఉందో, బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పాను, హార్ట్ స్ట్రోక్ అని చెప్పాను, డీవీటీ అని చెప్పాను, నడవలేని పరిస్థితి అని చెప్పాను, థైరాయిడ్ చెప్పాను, దీంట్లో ప్యాంక్రియాస్, లంగ్స్, ఊపిరి తీసుకురావట్లేదు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఇది ఒక సర్వం బాడీ మొత్తాన్ని కూడా ఒక ఇన్ఫ్లమేషన్ అనే పదమే డ్యామేజ్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ రాకుండా వైరస్ని అడ్డుకోవడం, చంపేయడం ద్వారా లిమిట్ చేయొచ్చు స్టార్టింగ్లో. రెండో స్టేజ్, పొరపాటున ఏదైనా క్లాట్స్ ఫామ్ అయితే అది డిజాల్వ్ చేసే మెడిసిన్ ఉంది కాబట్టి ఈ ధైర్యం నాకు. సో 2 కూడా అది చేయొచ్చు. చాలామంది అనుకోవచ్చు, నా వీడియోస్లో 200 వ్యూస్ ఉన్నాయి, 180 వ్యూస్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ డే చూస్తే 100 వ్యూస్ ఉన్నాయి, లేకుంటే 70 వ్యూస్ ఉన్నాయి. అయ్యా, నా చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ టు ఆల్ ద వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా షేర్ చేయండి.
లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తగ్గించిన నంబర్ కన్నా తగ్గించలేరు. ఎవరో తగ్గిస్తున్నారు. ఇప్పుడు నాకు సడన్గా 3000 వ్యూస్ కనిపించినాయి. నెక్స్ట్ డే 100 వ్యూస్కి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే లైక్స్ అనేది లేకపోవడం వల్ల. ఎవడో తగ్గిస్తున్నాడు. వాస్తవం, నిజం నిప్పు లాంటిది అనేది అందరూ మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నది. కానీ ఇది జీవితం, ఇది మీ జీవితం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నాకు ఎన్నో థ్రెడ్స్ వచ్చినా ఈరోజు ఈ వీడియోస్ చేసుకుంటూ నేను ముందుకెళ్తున్నాను. కారణం, మనిషి పుట్టుక కొన్ని రోజుల వరకే ఉంటాడు, మనిషి కొన్ని రోజుల వరకు ఉంటాడు. ఇలాంటి దుర్మార్గులు ఎప్పుడో కానీ ఏమో కానీ చేయొచ్చు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ పండిట్కి మందులు ఉన్నాయి. మీరు ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి ఈ దుర్మార్గులకు పంపించే. చూసినాం కరోనా టైంలో 3000 మెడిసిన్ని 30,000కి అమ్ముకున్నారు. ఎవరు? ఆ పార్థసారథి రెడ్డి. లాక్డౌన్లో ఈ దేశం అంతా కూడా రాజకీయ నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ కింద మొత్తం కూడా ఉన్నారు. ఎవడు ఇక్కడ కదలనీకు లేని పరిస్థితిలో. కానీ యథేచ్ఛగా అమ్ముకుంటూ 3,000 మెడిసిన్, 30,000, 40,000, 50,000 పనికి రాని అడ్డమైన మెడిసిన్, చంపే మెడిసిన్ ఇచ్చిండు నా కొడుకు. అది ఏంటంటే రెమ్డెసివిర్. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏకి పెట్టండి రెమ్డెసివిర్ ఏ కార్డియోటాక్సిక్ డ్రగ్ అని. ఎస్, కెమికల్స్. దే వాంట్ టు కిల్ యూ. ఎవరైతే ఆ పార్థసారథి రెడ్డి చేసిండో, చంపినందుకు ఎంపీ బహుమతి ఇచ్చారు. 1000 మంది బతికే వాళ్ళని రెమ్డెసివిర్ ఇచ్చి చంపడం వల్ల చాలామంది చనిపోయారు. ఎందుకు అంటున్నానంటే క్లాట్స్ ఫామ్ అయినాయి కదా, క్లాట్స్ని రిమూవ్ చేయొద్దు. వైరస్ని చంపే కాదు, హార్ట్ని చంపే మెడిసిన్ వాడు పెట్టిండు. అంటే హార్ట్ అరిథీమియాస్ని చేసే మెడిసిన్. అరిథీమియాస్ వచ్చినప్పుడు హార్ట్ క్లాట్స్ ఫామ్ అయినప్పుడు ఫట్టని ఇంకా చచ్చిపోతారు. అలాంటి మెడిసిన్ పెట్టారు పబ్లిక్లో. 3,000 పోనీ 100 రూపాయలకు అంత సంతోషిస్తుండేమో కానీ 3,000, 30,000 దోచుకున్నారు. అదే పార్థసారథి రెడ్డికి ఎంపీ పదవి బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, కేసీఆర్. ఎందుకంటే 117 కోట్ల రూపాయలు అక్కడ దారదత్తంగా ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కున్నాడు. ఎందుకంటే సేఫ్టీ కదా. 15 ఎకరాలు ఇచ్చేసారు. క్యాన్సర్ హాస్పిటల్ పెడతాడు మగవాడు, పెట్టిండు. ఇప్పుడు ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు లీజ్కి ఇస్తున్నాను, 35 లక్షలు కాదు 75 లక్షలు, 15 ఎకరాలు బచ్చిబడి ఇచ్చేశారు. ఈరోజు ఆ రేవంత్ రెడ్డిని పిలవలేదు, మోడీని పిలిచారు ఇనాగ్రేషన్కి. సింధు హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, వరల్డ్ క్లాస్. బొచ్చు క్లాస్ కాదు, నీ క్లాస్. కరోనా టైంలో రెమ్డెసివిర్ 3,000 అమ్మాల్సింది 30,000, 40,000, 50,000 అమ్మినాం. మొత్తం లాగేసుకున్న జలగలాగా పీడించేసిన ఈ దేశంలో ప్రజలందరినీ కూడా. ఈ జలగా ఎలక్ట్రల్ బాండ్స్ ఒకళ్ళకి 5 కోట్లు, ఒకళ్ళకి ఇంకొన్ని కోట్లు మోడీకి కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళకి అన్ని పార్టీలనే అయిపోయింది. అన్ని పార్టీలకు పంచుకున్నారు. మీ జీవితాలు, మీ లైఫ్స్ని పంచుకున్నారు, వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ తోటి దోపిడీ చేస్తారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక మోడీ వచ్చి చేయడం అనేది ఒక దుర్మార్గం. మా ఇంటికి రా, కరోనాకి ట్రీట్మెంట్ చెప్తా, ప్రపంచానికి ఈడు నుంచి అమ్ముకో, ఫ్రీగా ఇస్తా నీకు. డెంగూకి ఇస్తా, అమ్ముకో. ఎన్ని పైసలు సంపాదించుకుంటూ బ్రతుకుతారు, పేషెంట్స్ బ్రతుకుతారు, ప్రజలు బ్రతుకుతారు. ఎందుకు వచ్చినావు? ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? ఈరోజు ప్రజలు ఒక దిక్కు, ప్రజలు చాలా పూరు, అమాయకులు, వాళ్ళ డబ్బులు లేవు, వాళ్ళకి అది చేయాలి, నువ్వు తీసుకుంటున్నదే ప్రాణదాతలుగా చేయాల్సింది మా డాక్టర్లని ఏదో విధంగా చేస్తున్నాం. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మోడీ మీద నెక్స్ట్ వీడియో ఉంటుంది, అది డెఫినెట్లీ చూడండి. థ్యాంక్ యూ.